Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, chapter 1, verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. Be strong and of good courage, be not afraid, neither be thou dismayed. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. When God repeats something, we must take notice. దేవుడు ఏదైనా గానీ మరలా చెప్తున్నాడు అంటే దాన్ని మనము గమనికలోనికి తీసుకోవాలి. The book of Joshua is the story of God leading his people into the promised land through the leadership of Joshua. యెహోషువ గ్రంథం అనేది దేవుడు తన యెహోషువ యొక్క నాయకత్వంలో ఆ ప్రజలని వాగ్దాన దేశానికి నడిపించేటువంటి చరిత్ర ఉంది. From the beginning of the book, we find out that Joshua is a new leader. ఈ గ్రంథం ఆరంభం నుండి కూడా మనం చూస్తున్న సంగతి ఇక్కడ యెహోషువ ఒక కొత్త నాయకుడిగా ఇశ్రాయేలుకు వచ్చాడు. And God's calling on his life is monumental, very very specific. కాబట్టి దేవుడు తన జీవితం గురించి కలిగిన చాలా నిర్దిష్టమైనటువంటి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. So in light of this, much of the chapter 1 records God's words of encouragement to him. ఈ మొదటి అధ్యాయంలో ఎక్కువ శాతం దేవుడు యెహోషువని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ చెప్పిన మాటలతో ఉంది. However, the message of God seems to be on repeat. ఏదేమైనా దేవుడు చెప్తున్న ఈ మాటలు మరలా పదే చెప్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. Joshua is told to be strong and courageous 4 times. యెహోషువ ధైర్యంగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి, కనీసం 4 సార్లు కనబడుతుంది మనకి. 3 times God said, 3 సార్లు దేవుడు చెప్పినాడు, and 1 time God's people said, "Oh Joshua, be strong, be not afraid." ఒకసారి దేవుని ప్రజలు చెప్పారు, యెహోషువ భయపడొద్దు, జడియకుము, దిగులు పడొద్దు, నిబ్బరముగా ఉండాలి అన్నారు. And 3 more times Joshua is told that God is with him. ఇక 3 సార్లు యెహోషువతో చెప్పబడిన మాట, యెహోవా నీకు తోడై ఉన్నాడు. Why all this repetition? ఇవన్నీ ఇన్ని సార్లు పదే ఎందుకు చెప్తున్నారు? Joshua needed it. ఇది యెహోషువకి అవసరమై ఉంది We కాబట్టి. can only speculate, but he must have needed God to say these things to him and then to say them time and again. మనం ఏదో బయట కనబడే వారంగా ఉంటామేమో కానీ ఇది పదే దేవుడు మనకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ మాటలు మనకు అవసరమై ఉన్నాయి. Joshua needed to hear God affirm that regardless of the difficulties ahead, he would never leave him nor forsake him. యెహోషువ ఇన్ని కష్ట పరిస్థితుల్లో కూడా ఆ మాట అవసరమైంది, నేను నిన్ను విడువను ఎడబాయను. ఇది యెహోషువకు అవసరమైనటువంటి మాట. I will go with you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో కూడా వస్తాను. God repeats to Joshua, be strong and courageous. దేవుడు యెహోషువతో మరలా చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. So that Joshua would not try to live out God's calling in his own strength. తద్వారా యెహోషువ దేవుడు ఆయనకి ఇచ్చిన పిలుపులో తన శక్తి పైన ఆధారపడకుండా ఉండాలి. So we need repetition too. అందుకనే మనకి కూడా పదే చెప్పవలసిన అవసరం ఉంది. I don't know about you, మరి మీ సంగతి అయితే నాకు తెలియదు but కానీ I need to hear this message on repeat. అయితే ఈ వర్తమానము మరలా వినవలసిన అవసరం నాకుంది. As I consider the weighty call of God on my life, నా జీవితంలో మరి దేవుడు ఈ రీతిగా ఆ పిలుపునిస్తా ఉన్నప్పుడు I need to be challenged again and again to live courageously. నేను ధైర్యంగా ఉండడానికి ఆ సవాలుతో కూడా నేను ఉండవలసిన I అవసరం ఉంది. need to be reminded that God is with me wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో కూడా ఉన్నాడు అనేది నా జ్ఞాపకమునకు వస్తూ He ఉండాలి. will never leave me nor forsake ఆయన me. నన్ను ఎన్నడు విడువడు, ఎన్నడు I ఎడబాయడు. need to hear this message every day. అను దినము కూడా ఈ సందేశము నేను వినవలసింది. God does not call me to places where he is not coming with me. ఎక్కడైతే దేవుడు నాతో కూడా రాడో ఆ ప్రదేశాలకి దేవుడు వెళ్ళమని చెప్పడు. Wherever he is leading me, he will surely give me courage and strength. I need to live out that calling. ఆయన ఎక్కడికి నన్ను పిలుస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడో అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ ధైర్యము, ఆ నిశ్చయత అది దేవుడు ఇస్తాడు నాకు. What about you? నీ సంగతి ఏమిటి? Do you need the message of Joshua 1:9 on repeat? యెహోషువ 1:9 చెప్పబడిన ఈ మాటలు మరలా నీ కొరకు అవసరం అంటున్నావా? Where do you need God's strength and courage today? ఈ రోజు ఎక్కడ ఏ విషయంలో దేవుని యొక్క ధైర్యము, దేవుడు నీకు నిబ్బరాన్ని ఇవ్వాల్సింది? Coming to the details of the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకు వచనాల వివరాల్లోనికి మనం వెళ్తే our life is full of challenges. మన జీవితం అంతా కూడా సవాలుతో నిండినది. Many times it is full of sorrows. అనేక పర్యాలు ఎంతో దుఃఖముతో ఉంటుంది. Many tough decisions we have to take. ఎన్నో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన But అవసరం even ఉంటుంది. amidst all these hardships, the Lord counsels us to be strong and ఈ courageous. కష్టాలన్నిటి మధ్య కూడా దేవుడు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్తా The ఉన్నాడు. children of Israel had wandered in the wilderness for 40 years. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగులాడుతూ And the ఉన్నారు. responsibility of leading the children to the promised land Canaan
had fallen on the shoulders of Joshua. వాగ్దాన దేశమైన కానానికి ఈ ప్రజలను నడిపించేటువంటి ఈ బాధ్యత ఇప్పుడు యెహోషువ మీద పడింది. He would have to claim the land from its current inhabitants. అప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ వారి చేతుల్లో నుండి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధాలు చేయవలసింది. He has to lead the battles victoriously. ఆ యుద్ధాలన్నిటిలో కూడా జయశాలిగా ఆయన ఉండాలి. And he has to provide the spiritual leadership for a large group of people. కాబట్టి ఇంత విస్తారమైన జన సమూహానికి ఆత్మ సంబంధమైన ఒక నాయకత్వాన్ని వాళ్ళకి అందించాలి. Moreover, the people of Israel are well known for their rebellious and stiff-necked nature. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీల స్వభావం మాటకొస్తే మెడవంచని వారు తిరుగుబాటు చేసే స్వభావం గలవారు. So to put his feet in Moses' shoes was truly a Herculean task for Joshua. కాబట్టి యెహోషువకి మోషే స్థానం భర్తీ చేయడం అనేది ఇది చాలా పెద్ద బాధ్యత. అది Joshua is from the neglected tribe of Ephraim. యెహోషువ ఎఫ్రాయిం అనే నిర్లక్ష్యానికి గురైన ఆ గోత్రం నుండి వచ్చినవాడు. Whereas Moses is a Levite. అదే మోషే మాటకు వస్తే లేవి గోత్రానికి చెందినవాడు. As he was feeling the overwhelming weight of the task before him, the Lord offered these words of encouragement. తన ముందు ఉంచబడిన ఈ బాధ్యత, ఈ బరువు అనేది ఇది చాలా బరువైనటువంటిది, ఆయన అధికమైనటువంటి భారం అనుకుంటున్నప్పుడే దేవుడు ప్రోత్సాహకరమైన ఈ మాటల్ని యెహోషువకు అందించాడు. In the promise for our meditation today, the Lord says to Joshua, be strong and of good courage, be not afraid, neither be thou dismayed. అదే నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో దేవుడు యెహోషువతో చెప్పిన మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. Every one of us, as we seek to lead, to live a godly life and overcome our own unique challenges, these comforting words, we need them in our lives. మనలో ప్రతి ఒక్కరము దైవభక్తి గల జీవితం జీవిస్తూ మనం ఎదుర్కొనే సవాళ్ళన్నిటిని కూడా అధిగమించాలి అంటే ఆ మన జీవితంలో దేవుని యొద్ద నుండి ఈ మాట, ఈ వర్తమానం మనకు అవసరమై ఉంది. The commands of the Lord are not difficult, they are not tedious to those who trust in the word of the Lord. దేవుని ఆజ్ఞలు, ఎవరైతే దేవుని మాట, దేవుని వాక్యం పైన నమ్మిక ఉంచుతారో ఈ ఆజ్ఞలు పాటించడం వాళ్ళ కష్టమేమి కాదు. The instructions from God are not impossible or unrealistic to those who are called by his name. దేవుని పేరు పెట్టబడిన వారికి ఈ ఆజ్ఞలన్నీ కూడా, ఈ సూచనలు పాటించడం అనేది వాళ్ళ కష్టం అనేది ఏమిగా ఉండదు. Here Joshua is commanded to be courageous and strong. ఇక్కడైతే యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలని ఆజ్ఞాపించబడ్డాడు. He has to draw his strength from the Lord and was not to be dependent on his own brain. తనకు బలం అంతా కూడా దేవుని యొద్ద నుండి ఆయన పొందాలని, తన సొంత జ్ఞానం పైన ఆధారపడకూడదు అని చెప్పినారు. And had Joshua or the people of Israel sought to conquer the promised land by means of their own strengths and other resources, they would have failed. యెహోషువ గాని ప్రజలు గాని వారి సొంత శక్తి, సొంత జ్ఞానంతో ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకోవాలని గాని ప్రయత్నించుంటే తప్పక విఫలమైపోయి ఉండేవారు. And they have to place their trust in the Lord their God. వారి దేవుడైన యెహోవా మీదనే వారి పూర్తి నమ్మిక ఉంచాలి. He had promised to be with them wherever they went. వారు ఎక్కడికి వెళ్ళినా వారితో కూడా వస్తాను అనేటువంటి వాగ్దానం చేసినాడు దేవుడు. Joshua was given this promise after the servant of God Moses died. దేవుని సేవకుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువకి ఈ వాగ్దానం ఇవ్వబడింది. But Joshua was to be careful to heed all the instructions given to Israel through Moses. అయితే మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఈ ఆజ్ఞలు, హెచ్చరికలు అన్ని పాటించే విషయంలో యెహోషువ జాగ్రత్త పడాల్సి ఉంది. Joshua also knew them. యెహోషువ కూడా తెలిసి విషయం. That's why he was told in Joshua 1:8. అందుకని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన మాట, This book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, that thou may observe to do according to all that is written therein, for then thou shalt make thy ways prosperous, and then thou shalt have good success. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. After exhorting Joshua to meditate the word of God day and night, దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించాలనేటువంటి హెచ్చరిక యెహోషువకి ఇచ్చిన తర్వాత Joshua was reminded in the following verse 9. ఆ తర్వాత వచనంలో 9వ వచనంలో యెహోషువ జ్ఞాపకం చేయబడ్డ సంగతి, Have not I commanded thee, be strong and of good courage, be not afraid, neither be thou dismayed, for the Lord thy God is with thee whithersoever thou goest. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరం కలిగే ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. Joshua had to saturate himself with the word of God. యెహోషువ దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉండాలి. And he had to meditate the promises of God day and night. దేవుని యొక్క వాగ్దానాలని దివారాత్రం ధ్యానం చేయాల్సింది. He had to trust the truths of the word of God. దేవుని వాక్యంలో సత్యాలని నమ్మవలసింది. He had
have to follow the demands of God's word. దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా పాటించవలసిన అవసరం ఉంది. Then the Lord would become his strength. అప్పుడు దేవుడు అతనికి బలమై ఉంటాడు. We too have to immerse ourselves in the word of God. మనం కూడా దేవుని వాక్యములో మునిగిపోయి ఉండాలి. మనం The psalmist says in Psalm 1 verse 2, కీర్తనకారుడు మొదటి కీర్తన 2వ వచనంలో అంటాడు, but his delight is in the law of the Lord, and in his law do he meditate day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. Only then we can claim the promise of today's meditation. అప్పుడు మాత్రమే నేటి దిన మన ధ్యానము కొరకైన ఈ వాగ్దానాన్ని మన కొరకు మనం కోరుకోవచ్చు. What is the practical application of this promise? ఇప్పుడు ఈ వాగ్దానంలోనే క్రియాపూర్వకమైన అన్వయింపు ఏమిటి? The all powerful God is our strength and stay. సర్వశక్తి సర్వాధికారం గల దేవుడే మనకి బలము శక్తి అయి ఉన్నాడు. This promise is no less true today than it was in the days of Joshua. ఈ వాగ్దానం యెహోషువ దినాల్లో ఏ రీతిగా ఉండిందో దానికన్నా ఇప్పుడేం తక్కువ కాదు. అది God is promising to be with us in every difficulty we face and every problem that comes in our way. మనం ఎదుర్కొనే ప్రతి కష్ట పరిస్థితిలో, మనం ఎదుర్కొనే ప్రతి సమస్యల్లో కూడా దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇది. He was with Moses just like that he was with Joshua. ఆయన మోషేతో ఉండినట్లుగానే యెహోషువతో కూడా ఉన్నాడు ఆయన. In addition to this, దీనికి అదనంగా there are scores of wonderful promises. ఇంకా మరెన్నో వాగ్దానాలు, అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. Isaiah 43:2, యెషయా గ్రంథం 43:2, and 2 Timothy 1:7, తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7, Isaiah 41:10, యెషయా గ్రంథం 41:10, Hebrews 13:5. హెబ్రీయులకు రాసిన పత్రిక There 13:5. are so many promises for us to claim. ఇలాంటివి మనం కోరుకోదగ్గ వాగ్దానాలు అనేకములుగా ఉన్నాయి. Therefore, whatever work is entrusted to you by God, కాబట్టి దేవుని చేత నీకు అప్పగించబడిన పని ఏదైనా you can claim these promises and move forward in all your assignments. ఈ వాగ్దానాలన్నీ కోరుకుంటూ నీకు అప్పగించబడిన పనులన్నిటిలో ముందుకు సాగిపోగలవు. The secret of Joshua's strength, his courage, his fearlessness is the presence of God. యెహోషువ నిబ్బరంగాను ధైర్యంగా ఉండేదానికి గలటువంటి రహస్యం ఏమిటిదంటే God's presence. దేవుని సన్నిధి యెహోషువకు తోడుగా ఉండింది. దేవుడు నాతో కూడా ఉన్నాడు. That is the secret of Joshua's strength. అది యెహోషువ బలానికి రహస్యం. Oh, that is the secret of his courage. అది ఆయన ధైర్యానికి రహస్యం. It is the secret of his fearlessness. ఆయన నిబ్బరంగా ఉండేదాని కొరకు అదే రహస్యం. The assurance of this divine presence is also applicable to all who are in Christ today. ఈ దైవికమైన సన్నిధి గురించిన నిశ్చయత ఆయన యందు నమ్మిక కలిగిన మనందరికీ కూడా అది వర్తిస్తుంది. The night before his crucifixion, ఆయన సిలువ వేయబడక మునుపు రాత్రి Jesus Christ told his disciples in John 14:16, యోహాను సువార్త 14:6లో యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, and I will pray the Father, and he shall give you another comforter, that he may abide with you forever. 14:16 John. యోహాను సువార్త 14:16లో అంటాడు కదా, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. Lord Jesus Christ, even in his last words on earth, he promised to be with us even unto the ends of the earth. In Matthew 28. యేసుక్రీస్తు ప్రభువారు తన భూమి మీద చివరి దినాల్లో, చివరి క్షణాల్లో కూడా, మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా మనం చదివితే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అనే వాగ్దానంతో కూడిన మాటలు చెప్పినాడు. No matter what is going on in your life, Jesus is there with you. నీ జీవితంలో ఏ పరిస్థితి సంభవించినా గానీ ఏం పర్వాలే, యేసు ప్రభు నీతో కూడా ఉన్నాడు. During your fears of doubt, నీవు అనుమానాస్పదమైన భయంతో కూడిన పరిస్థితులు ఉన్నప్పుడు, బహుశా ఆర్థిక సంబంధమైన భయం ఉందా, maybe some fears in your workplace where you are doing the job, లేదా నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఆ స్థలంలో ఏదైనా భయం ఉందా, in your family fears, నీ కుటుంబ సంబంధమైన భయాలు ఉన్నాయా, health fears are there, ఆరోగ్యపరమైనటువంటి భయాలు or ఉండొచ్చు, the fears of the future, లేకపోతే భవిష్యత్తును గురించిన భయం ఉండొచ్చు. God wants you to know that he is with you. దేవుడు నీతో కూడా ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలని కోరుతున్నాడు. Abide in his presence. ఆయన సన్నిధి యందు నిలిచి ఉండాలి. David says in the well-known Psalm 23:1, దావీదు ఎంతో ప్రసిద్ధిగాంచిన కీర్తన 23వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. The Lord is my shepherd. Is means today. యెహోవా నా కాపరి, ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతమైన నా కాపరిగా ఉన్నాడంట. Is the present tense. అంటే ఇప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడుతున్న మాట ఇది. He is not writing God was my shepherd. ఒకప్పుడు దేవుడు నాకు కాపరిగా ఉండినాడు అని చెప్పడం లేదు. God is going to be my shepherd. ఇప్పుడు రేపు ఆయన నా కాపరిగా ఉంటాడని చెప్పడం లేదు. అవన్నీ సత్యమే. But the most important thing is, అత్యంత ప్రాముఖ్యమైన సంగతి, today in the present tense God is my shepherd. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు నాకు కాపరిగానే ఉన్నాడు. By abiding in his presence we will be given strength to overcome our fears and struggles.
struggles. ఆయన సన్నిధిలో నిలిచినట్టు వలన మనము ఎదుర్కొనే కష్ట పరీక్ష పరిశ్రమలు అన్నింటిలో కూడా మనము ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలం. So never forget who you are. కాబట్టి నీవెవరివో ఎన్నడూ మర్చిపోవద్దు. You are a child of God. నువ్వు దేవుని బిడ్డవు. Also never forget whom you serve. అంతేగా ఎవరిని సేవిస్తున్నావో అది కూడా మర్చిపోవద్దు. I want to put like this. ఈ రీతిగా నేను చెప్తాను దీన్ని. You must know who you are. నీవెవరివో తెలుసుకోవాలి. And you must know whom you are. నువ్వు ఎవరిని వాడివో తెలుసుకోవాలి. You belong to Jesus నువ్వు Christ. యేసుక్రీస్తుకు చెందిన వాడివి. He purchased you with his precious తన blood. ప్రశస్తమైన రక్తముతో నిన్ను కొన్నాడు. So you are no longer a slave to fear. కాబట్టి నీవు ఇక భయానికి దాసుడో కానే కాదు. Do not let fear control your life. భయము నీ జీవితాన్ని అదుపు చేయనివ్వద్దు. Do not allow fear to doubt to paralyze your progress. భయము నీకు సందేహాన్ని కల్పిస్తూ ఆ ముందుకు సాగే విషయంలో నిశ్చేష్టుడిగా అయిపోయేటట్టుగా చచ్చుబడిపోయేటట్లుగా ఉండనివ్వద్దు. In Psalm 118 verse 6, 118వ కీర్తన 6వ వచనంలో the ఉంది. psalmist is telling, కీర్తనకారుడు చెప్తున్న మాట, the Lord is on my side, I will not fear. What can man do unto me? యెహోవా నాకు సహాయకుడు నరమాత్రుడు. 118వ కీర్తన 6వ వచనంలో అంటాడు, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. And ultimately we know that Joshua is a successful leader. చివరికి మనకు తెలుసు కదా, యెహోషువ ఎంతో విజయవంతమైన నాయకుడిగా ఉండినాడు. Conquered 31 kings. 31 రాజులని ఆయన జయించినాడు. Divided the inheritance to all the Israelites. ఆ స్వాస్థ్య భాగం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలకు In a పంచిపెట్టించినాడు. good old age, at the age of 110, he was called to glory. మంచి వృద్ధాప్యంలో 110 సంవత్సరాల వయసులో మహిమలోనికి చేర్చబడ్డాడు. No defeat in his life. తన జీవితంలో ఓటమి లేదు. He is a successful leader. ఆయన విజయవంతమైన నాయకుడిగా ఉన్నాడు. You also can be a successful leader నీవు కూడా విజయవంతమైన నాయకుడిగా ఉండగలవు. if you follow these instructions. నువ్వు గాని ఈ సూచనలు హెచ్చరికలు పాటిస్తే, And if you claim these promises. ఈ వాగ్దానాలను కోరుకున్నప్పుడే Not only did Joshua defeat 31 kings, యెహోషువ 31 మంది రాజులను ఓడించడం మాత్రమే as I కాకుండా, already told you, dividing the inheritance is a very tough job. He did it. నేను ముందుగా చెప్పినట్టు స్వాస్థ్యాన్ని భూభాగాన్ని ఆ గోత్రాల వారికి పంచిపెట్టడం చాలా కష్టమైన పని, కానీ అది చేసినాడు ఆయన. Everybody wants Jerusalem. అందరికి యెరూషలేమే కావాలని Everybody wants కోరుకుంటారు. Galilee. అందరు గలిలియా కావాలనుకుంటారు. He could convince all the tribes. కానీ అక్కడున్న గోత్రాలన్నిటికీ ఒప్పించగలిగినాడు ఆయన. Successful leader. విజయవంతుడైన నాయకుడిగా So may ఉన్నాడు. God help you to be a successful leader, claiming the promise of today's meditation. నేటి దిన ధ్యానం కొరకైన ఈ వచనంలోని వాగ్దానాన్ని కోరుకుంటూ విజయవంతమైనటువంటి నాయకుడు నాయకురాలుగా ఉండినట్లుగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, we thank Thee for Thy wonderful, unfailing promises. అద్భుతమైన ఎన్నటికి తప్పిపోని మీ వాగ్దానాలు బట్టి వందనాలయ్యా. The God of Moses is the God of Joshua, మోషే దేవుడు యెహోషువకి దేవుడు, and the God of Joshua is our God. యెహోషువ దేవుడు మా దేవుడు. The promises what God has given to Moses are Joshua's, and what God has given to Joshua is our promises. మోషే యెహోషువలకి తోడుగా ఉన్న దేవుడు, యెహోషువకి వాగ్దానం చేసిన దేవుడు మాకును దేవుడై ఉన్నాడు. Not only that, the promises what He made to them are our promises. అంతేకాకుండా దేవుడు వారితో చేసిన ఆ వాగ్దానాలన్నీ కూడా అవి మా వాగ్దానాలు. Oh Lord, we also can be successful. మేము కూడా విజయవంతులముగా We ఉండగలం. have to saturate ourselves with the word of God. దేవుని వాక్యముతో మేము నింపబడి ఉండాలి. Lord, we have to believe and obey, oh Lord, what Thou art saying unto నీవు us. ఏది మాతో మాట్లాడుతున్నారో వాటికి మేము ప్రభా నమ్మి వాటికి లోబడి ఉండవలసింది. Many times we look this side or that side. అనేక పర్యాయాలు మేము అటు ఇటు చూస్తూ ఉంటాం. Sometimes we will depend upon our wisdom and our resources. కొన్ని పర్యాయాలు మా జ్ఞానం పైన, మా సొంత బుద్ధి, మాకున్న సంపద పైన ఆధారపడతాం. Help us to look unto Thee. అయితే నీ వైపే చూచేదానికి Help సహాయం us to చేయండి. claim the promises of God. ప్రభా దేవుని వాగ్దానాలను మేము కోరుకునే వారంగా చేయండి. Heaven and earth may pass away, not the word of God. భూమి ఆకాశమైన గతించిపోతుంది కానీ దేవుని మాట ఎన్నటి గతించిపోతుంది. Every promise in the book is ours. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Speak to us more and more. దేవా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. As we are leading our day, O Lord, enable us to enjoy Thy presence all the time. మా దినాన్ని సాగిస్తుండగా దినమంతా కూడా మీ సన్నిధిని మేము అనుభవించే వారంగా చేయండి. We do pray in the never failing name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఎన్నటికీ తప్పిపోని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.